జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో 16 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను ముగించడం హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మహతో తన దీక్షకు స్వస్తి పలికారు. విద్యార్థి ఉద్యమానికి దారితీసిన వారి ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఈ పరీక్ష రద్దుతో పాటు 2014 నుంచి వివాదాస్పద ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలను, వాటి ఫలితాలను రద్దు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలన్న విద్యార్థుల డిమాండ్కు మాత్రం ప్రభుత్వం లొంగలేదు. ఇది నెరవేరే వరకు ఉద్యమం కొనసాగించాలని ఒక విద్యార్థి వర్గం నిర్ణయించుకుంటే, మహతో మాత్రం ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి చెంది దీక్ష విరమించారు. 1000 కళ్లతో ప్రభుత్వాన్ని గమనిస్తుంటామని, పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగాలన్న తమ డిమాండ్ నెరవేర్చే విషయంలో తప్పటడుగులు వేస్తే మళ్లీ ఉద్యమానికి దిగుతామని హెచ్చరించి వదిలేయటంతో ప్రభుత్వం ప్రస్తుతానికి సంక్షోభం నుంచి బయటపడినట్టే. ఉద్యమాన్ని మరికొంతకాలం సాగనిస్తే కొత్త డిమాండ్లు వచ్చి చేరి చివరకు తమ పదవులకే ముప్పు రావచ్చునని సోరెన్ ప్రభుత్వం గుర్తించినట్టుంది. సిఐడి, సిట్ విచారణల్లో పలు అక్రమాలు బయటపడ్డాయని, అయినా వాటిని ఇప్పుడు తాను బయటకు చెప్పకూడదని అంటోన్న సోరెన్ మంచో చెడో ఈ నిర్ణయానికి ముందుగానే రావాల్సిందే. సదరు ప్రైవేట్ సంస్థను గత ఏడాది బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలియందేమీ కాదు. పరీక్ష అక్రమాలకు సంబంధించి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వెలుగు చూస్తున్న విషయాలన్నీ నిజం కాకపోవచ్చును కానీ, మార్కుల్లో అక్రమాలు, ఓఎంఆర్ షీట్లో అవకతవకల వంటివి ఇప్పటికే రుజువయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత 12 ఏళ్ల కాలంగా టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేయడం, సిఐడితో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక కమిటీతో వాటిపై విచారణ జరపడం, విద్యార్థుల ఫిర్యాదులను ప్రత్యేక పోర్టల్ ద్వారా స్వీకరించి నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించడం వంటి చర్యలనేకం ముఖ్యమంత్రి ప్రకటించారు. నియామక పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు బలమైన చట్టం చేశామని, నిర్వహణలో సంస్కరణల కోసం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థి నాయకులకు రాహుల్ మద్దతు ప్రకటించి వారితో ఫోన్లో మాట్లాడటం, వెంటనే చర్చలు జరపాలంటూ సోరెన్కు సూచించటం బాగుంది. దేవేంద్ర మహతో వ్యాఖ్యానించినట్టుగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష రద్దుకు సోరెన్ ప్రభుత్వం నిర్ణయించటం సాహసమే. ఆ ప్రభావం కూడా వెంటనే కనిపించింది. ఒక పక్క పరీక్ష రద్దు కోసం ఉద్యమించిన వేలాది మంది దీక్షాస్థలిలో వేడుకలు చేసుకుంటే, మరోపక్క ఆ పరీక్షలో ఇప్పటికే ఎంపికై ఉద్యోగాల్లో చేరిన 2000 మంది కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, ఏజెన్సీ అక్రమాలపై సిఐడి విచారణ సాగుతూ 2 ఏళ్లుగా ఈ పరీక్ష వివాదంలో నలుగుతున్నప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియామక పత్రాలు అందుకున్న వారంతా ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి పోరాటం ప్రారంభించారు. పుష్కరకాలంగా జరిగిన అన్ని పరీక్షల రద్దుపై అసంతృప్తితో ఉన్నవారెవరైనా న్యాయస్థానాలకు పోవచ్చునని ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలో హెచ్చరికే ఉన్నదో సూచనే ఉన్నదో తెలియదు కానీ, ఈ నిర్ణయం మీద రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి పోరాటాలతో పాటు న్యాయ పోరాటాలు కూడా జరగడం ఖాయం. ఇక జంతర్ మంతర్ ఉద్యమానికి, జార్ఖండ్ ఉద్యమానికి ఎంతో తేడా ఉన్నదంటూ ఎవరికి నచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని దూషించకుండా, సోషల్ మీడియాలో మీమ్స్తో రచ్చ చేయకుండా రాంచీ ఉద్యమం సాగిందంటూ పరోక్షంగా జంతర్ మంతర్ ఉద్యమాన్ని తప్పుపట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. కేవలం పక్షం రోజుల ఎడం ఉన్న ఈ 2 విద్యార్థి ఉద్యమాల మధ్య వ్యవహరణలో ఏవో తేడాలు ఉండవచ్చు కానీ, అంతిమంగా ఈ 2 చెబుతున్నది ఒకటే: పరీక్షలను సక్రమంగా నిర్వహించకపోతే యువత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని.